వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆగమవుతామన్నారు. బీఆర్ఎస్ లో చేరిన ఖైరతాబాద్ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ కు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. మరోసారి అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 3000 ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ 400 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్పుకొచ్చారు కేటీఆర్. 9 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మహానగరం ఇవాళ ఒక విశ్వనగరంగా ఎదిగే క్రమంలో బ్రహ్మాండంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క సౌలత్ మంచిగా చేసుకుంటూ పోతున్నాం. కరెంటు మంచిగా అయింది, కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు మంచిగా చేసుకున్నాం. మంచినీళ్ళు మంచిగా అయింది. ఇదివరకు వారంకి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి, ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి నుంచి ఇలా రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చినాం. అదేవిధంగా హైదరాబాద్లో పంచాయతీలు అయితాయి, కొట్లాటలు అవుతాయి, లుల్లు అవుతుందని అనుకున్న కాడికి వెళ్ళి ఈ 9.5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క చిన్న గొడవ కానీ, ఘర్షణ కానీ, ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం కానీ లేకుండా చాలా పటిష్టంగా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. కాపాడుకోవడం కాదు, హైదరాబాద్ను ఇవాళ ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎన్ని కొత్త వసతులు, ఎన్ని కొత్త రకాల కార్యక్రమాలు చేసుకుంటున్నామో మీ కళ్ళ ముంగట్నే ఉంది. ఇలా హుస్సేన్ సాగర్ పంట పోతే ఏదో వేరే కొత్త నగరానికి వచ్చినట్టు అక్కడ అంబేద్కర్ విగ్రహం కానీ, కొత్తగా బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి పేరిట పెట్టుకున్న మన సెక్రటేరియట్ కానీ, దాని పక్కకు అమరుల స్మారకం కానీ ఎంత అద్భుతంగా ఆ ప్రాంతాన్ని మార్చినాయో మీ కళ్ళ ముందే మీకే కనబడతా ఉన్నది. మీ ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంత గొప్పగా మారిందో మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది.